ఆదికాండము 1వ అధ్యాయం. మనము 26వ వచనం చదువుకుందాము. ఆ ఒక్క వచనం మనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను అని ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఉదయకాలం ఇది మా ప్రభు పునరుత్థాన దినం. మా ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఆదివారమున పెందలకడ ఇంకా చాలా చీకటి ఉండగానే ఆ రోజున రాయి దొరిలించబడింది, సమాధి తెరవబడింది, మీరు బయటకు వచ్చారు. అది ఈరోజు మాకు జ్ఞాపకం చేస్తుంది. మీరు మరణించడం ద్వారా మరణం యొక్క బలం కల అపవాదిని నాశనం చేసి, మీరు మరణించడం ద్వారా పాపములకు మీరు ప్రాయశ్చిత్తం చేసి, మీరు మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచడం ద్వారా ప్రేమగల మా తండ్రి జీవమును, అక్షయతను వెలుగులోని తెచ్చి ఈరోజు మీరు నిరంతరము జీవించుచు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించునని మీరు చెప్పిన ఓ దేవా, మీ మాటలు ఎంత ఆశ్చర్యమైనవి! అవి మీ కార్యములను మాకు విశదపరిచి బోధించేవి. అవన్నీ స్తుతికి స్తోత్రములు చెల్లించుటకు హేతువులు. ఈ ఉదయకాలం మీ ఆత్మ ద్వారా మాకు చిన్న తలంపులిచ్చి మిమ్మల్ని ఆరాధించడకై మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధం చేయమని, మీ వాక్యమును ఇచ్చడకై మీ అభిషేకమును కోరుచు యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజున మనం 6వ దినపు సృష్టికి మనం వచ్చాం. 5 దినముల సృష్టి మనము పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం 6వ దినపు సృష్టికి మనం వచ్చాం. అయితే 6వ దినపు సృష్టి 2 భాగాలు మనం చూస్తాం. అది మనం ప్రవచితం అయితే చివరి వర్తమానంలో మనం చూస్తాం. అయితే ఆ 2వ భాగం దేవుడు నరుని సృజించడము అనేటటువంటిదే మనము చూచాం. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. కాబట్టి దేవుని హృదయంలో ఈ తలంపు నరులను చేయుదము అని ఆ తలంపు పుట్టినప్పుడు ఆ ప్రకారం వారు చేశారు అనేది మనకు తేటగా అర్థమవుతూ ఉంది. 100వ కీర్తనకు మనం వస్తే కనుక 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి ఇక్కడ ఆయన మనలను పుట్టించెను అంటే ఆయన మనలను చేశాడు. దేవుడు మానవులమైన మనల్ని చేశాడు. మనల్ని చేశాడు కాబట్టి ఆయన మనకు ఏమై ఉన్నాడట? దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని చేశాడు కాబట్టి మనం ఆయన ప్రజలం, ఆయన వారమునై ఉన్నాం. కాబట్టి దేవుడు మానవుని సృష్టించడం ద్వారా మానవుడు దేవుని వాడు, దేవుడు మానవుని వాడు అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. మనము ఆయన వారం, మనము ఆయన వారం. ఆ మాట ఎన్నిసార్లు చెప్తే మనకు అంత మేలు. మనము ఆయన వారం, మనం ఆయన వారం. ఎలాగయ్యాం మనం ఆయన వారం అనే ప్రశ్న వేసుకుంటే, ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనము ఎవరము? ఆయన వారు.
ఒక నరుడు ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తే ఒక మానవుడు ఆ వస్తువు మీద తన పేరు వేసుకుంటాడు. అది ఆ వస్తువును కూర్చుంటాడు, అది నాది. అంతేకాదు ఆ వస్తువుకు తాను స్వాస్థ్యకర్త అయి ఉన్నాడు. అంతేకాదు ఆ వస్తువు అతనికి చెందినది. ఈ సంగతులు మనకు బాగా తెలిసిన విషయాలే. అయితే దేవుని విషయానికి మన విషయానికి వచ్చేటప్పటికి దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి మనం ఆయన వారము, ఆయన మన దేవుడు. ఆ విషయాన్ని మనం మనసులో ఉంచుకొని ప్రభువును మనం స్తుతించాలి. ఈ 100వ కీర్తన మీదనే మనం ఒక పాట పాడాం. అది 2వ పాట మనం పాడాం. ఆ 2వ పాట మనం పాడడం ఈ కీర్తన ఆధారంగా వ్రాశారు. అందుకని ఇప్పుడు ఈ కీర్తన అంతా మనం చూస్తే 3వ వచనం కేంద్ర బిందువులుగా మనం చూస్తాము. 3వ వచనం కేంద్ర బిందువులుగా చూస్తాం. అయితే అలాంటి అనుభవం మానవుని తన జీవితంలో ప్రభువైన దేవునికి ఉత్సాహ ధ్వని చేసేటట్టు, ఉత్సాహ గానము చేసేటట్లు, అంతేకాదు కృతజ్ఞత అర్పణలు అర్పించేటట్టు, కీర్తనలు పాడినట్లు, ఆయనను స్తుతించినట్లు చివరి వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండును. అలాగా మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఇది స్తుతి. కనుక ఆయన మనల్ని సృజించాడు. రెండవది మనం ఆయన వారం కాబట్టి, మూడవది మనం ఆయనకు ఉత్సాహ గానం ధ్వని చేయాలి, ఆయన ఆరాధించి గనపరచాలి. వాక్యంలో 50వ కీర్తనలో 22వ వచనంలో మనం చూస్తే 23వ వచనంలో స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ప్రభు చెప్పాడు. లూకా సువార్తలో మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగులు బాగయ్యాక ఒక్కడు మాత్రమే వెళ్ళి గొప్ప శబ్దంతో కేకలు వేసి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ప్రభు మాట అన్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును లేడా అని. కాబట్టి ఇక్కడ నేను మూడవదిగా ఆయన చేసిన సృష్టి, ఆయన మానవులైన మనం ఆయనను మహిమపరిచేందుకే అని మనం సృజించాడు. 43వ క్షమించండి, యెషయా గ్రంథం 7వ వచనం, 43వ అధ్యాయము 7వ వచనం యెషయా గ్రంథం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆ మాట గమనించండి, నా మహిమ నిమిత్తం నేను సృజించాను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ది వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ క్రియేటింగ్ హ్యూమానిటీ, ఎ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ ఈజ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మానవుని ఆయన సృజించడంలో ఆయన కలిగిన ఉద్దేశం ఆయన మహిమ నిమిత్తమయ్యే చేశాడు. కాబట్టి ఈ రోజున ఇది మొదటి తలంపుగా మనము చూస్తాం. అంతేకాదు సృష్టి ఎంతో గొప్పది, అదెంతో అద్భుతమైనటువంటిది. దావీదు కీర్తనకారుడు తన నిర్మాణాన్ని గురించి మాట్లాడేటప్పుడు 139వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు ఇలాగా. రండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు. ఈరోజు మన నిర్మాణం, మన దేవుడు సృజించిన విధానం. అందుకే అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధం నేను చూచాను. ఒక మానవుడు తన జీవితంలో ఎలాగా తాను కలగ చేయబడ్డాడో
తాను కలగ చేసిన వాడెవడో ఆ కలగ చేయడం వెనుక ఆ చేసిన వానికి సామర్థ్యం ఏంటో అర్థం చేసుకుంటే చేసుకోవాలి. అలాంటి వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అటువాడు దేవుణ్ణి ఏం చేస్తాడంటండి, మహిమపరుస్తాడు. కాబట్టి మనం పాడిన 3వ పాటలో మొదటి చరణంలో సృష్టి ఎంత గొప్పదో, అంటే ఈ భూమి ఆకాశములందరి సమస్తం మాత్రమే కాదు, అందులో దేవుడు మానవుని సృజించాడు. ఆయన పోలికతో ఆయన స్వరూపం చొప్పున మనల్ని సృజించాడు. ఈ సృష్టి యావత్తును చూస్తుంటే ప్రభు అయిన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన కార్యములు ఎంత ప్రభావం కలవి. ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన వారి దేవుడు, ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనం ఆయన ప్రజలము. మనల్ని ఆయన సృష్టించిన ఉద్దేశం ఆయన మహిమ నిమిత్తమే. అందుకని ఉదయకాలం ప్రభువుకు మనం స్తుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా ప్రభువును మనము మహిమ పరచుదము గాక అని. సరే, 2వ చరణం ఉంది. నరుని సృజించినప్పుడు తన రూపమును నరుని సృజించాడని చివరి భాగంలో మనం వస్తాం, చివరి వర్తమానంలో. అయితే 3వ చరణంలో మనం గమనిస్తే సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది అనే మాట. 5వ వచనానికి వస్తే 5వ చరణం అద్భుతమైన నూతన సృష్టి. కాబట్టి ఇందాక ఒక సృష్టిని గురించి మాట్లాడుతూ వచ్చాను. అయితే ఈ పాటలో నూతన సృష్టిని గురించి మాట్లాడుతుంది. ఆ సృష్టి అద్భుతమైనది. ఆ సృష్టిని మహిమ ప్రభావం బయలుపరిచేది. ఆ సృష్టిని అద్భుతమైన మహత్తైన శక్తిని బయలుపరుస్తుంది. అలాగ నువ్వు సృష్టించడం ద్వారా ఆ సృష్టి యావత్తు నీది, నీవు వాడివాడివైనావు. కాబట్టి వారు నీకు స్తుతి చెల్లించాలి. అయితే ఇప్పుడు 2వ విషయానికైనా మనం వస్తే నూతన సృష్టి, అద్భుతమైన నూతన సృష్టి మానవునికి ఇచ్చితివి అన్న. అవును, ఈరోజు మనం ప్రభువును స్తుతించి ఆరాధించేందుకు 2వదిగా ఆయన మహిమ ప్రభావములు తేటతెల్లం చేసే ఆయన కార్యం ఏమిటి అని అంటే మానవునికి నూతన సృష్టి ఇవ్వడం, మానవుని నూతనంగా సృజించడం. 1-2 సందర్భాలు జ్ఞాపం చేస్తే ఆ పక్షవాయువు గల వారిని ప్రభు స్వస్థపరిచినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అడిగాడు, నీవు లేచి నడువమని పక్షవాయువు గలవానితో చెప్పుట సులభమా, లేక నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? మీరు చెప్పండి ఏది సులభం? ఇక్కడ కూర్చున్న వారు చెప్పండి ఏది సులభం? మేము చెబుతా పోతా ఉంటే మీరు వింటూ ఉంటారు, అంతే కదా? మీరు చెప్పండి ఏది సులభం? మీరు చెప్పండి. ఈ రెండిట్లో ఏది? ఎన్నిసార్లు చదివింటారు, వినుంటారు? పాపములు క్షమించుట సులభమా? పక్షవాయువు అంతో నీవు లేచి నడుమని చెప్పడం సులభం. దేవుడు మానవులను ప్రపంచం ఇంత సువిశాలమైన ప్రపంచాన్ని కలుగునుగాక అన్నాడు ఒక మాట, అంతే. ప్రపంచములను మాట చేత నిర్మించి మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతున్న దేవుడు. హెబ్రీ 1:3. సరే, ఇప్పుడు తీకండిలే 2:3. అవును, కాబట్టి ఈ కుష్ఠరోగం గల వాడిని స్వస్థపరచాలంటే ఒక్క మాట చాలు, ప్రభు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమంటే నడుస్తాడు. అయితే పాపాలు క్షమించబడాలంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటే సరిపోతుందా అన్నాడు అక్కడ. కానీ అది కాదు, చాలదు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ తర్వాత విన్నవారు అన్నారు, ఈయన ఎవరు పాపను క్షమించడానికి?
దేవుడు తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడు? అంటే ఈయన దేవుడై ఉండాలి. అవును, దేవుడే కాదు, ఆయన పాపములు క్షమించాలి అని అంటే ఆయన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అప్పగించుకోవాలి. మాట చాలదు, బలి అర్పణం కావాలి. దేవుడు మానవుడు కావాలి. మానవుడు శిలువ మరణం వరకు ప్రభు శిలువ మరణం వరకు తగ్గించుకోవాలి. శాపగ్రస్తమైన మరణం తాను పొందాలి. ఆయన మరణం రుచించితేనే కానీ పాపికి రక్షణ ఏమాత్రమును కలగదు. బైబిల్ చెబుతుంది, రక్తం చిందించబడకుండా పాపములు క్షమాపణ లేదు. కాబట్టి క్షేమైపో వెండి బంగారు వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడింది. రక్తం అంటే ఏమిటి? ప్రాణమే. లేవి 17వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి కుష్ఠరోగిని కుష్ఠరోగిగా పక్షవాగుల వాడిని లేచి నడుమని చెప్పడం చాలా సులభం. నీవు లేచి నీ పరిపెత్తు నడుమటి వాడు వెళ్ళిపోయాడు అంతే. అయితే వాని పాపాలు ఏ మానవునిక పాపాలను క్షమించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించాలి. సరే, అలాగ పాపలు క్షమించి ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేయడం, అందులో అదే తలంపు ముఖ్యంగా ఉంది. ఎందుకంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం కదా, పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగా సమస్తమును క్రొత్తమే. సమస్తమును దేవునికి సాధ్యం. అవును, ఇది దేవుని కార్యం. కాబట్టి మొట్టమొదట మానవుని చేసినప్పుడు, నేలమంటతో నరు నిర్మించినప్పుడు, వాయువు నాసికారంధ్రంలో ఊది జీవాత్మక చేసినప్పుడు అదంతా కేవలం మంటితో చేత్తో చేశాడు. అయితే అట్టి మానవుడు పాపంలో పడి వాణ్ణి నూతనంగా సృష్టించడానికి, వాణ్ణి నూతనంగా జన్మింపచేయడానికి 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, ప్రభువైన దేవుడు ఏం చేశాడు? తన విశేషమైన కనికరమును ఆయన చూపాల్సి వచ్చింది. ఏమిటా విశేషమైన కనికరం? తన సొంత కుమారుని లోకానికి పంపించి పాపము అంతా ఆయన మీద మోపి, పాపములకు శిక్ష ఆయన మీద మోపి, ఆయన్ను మరణానికి అప్పగించి తిరిగి ఆయన మృతుల్లో నుంచి లేచుట ద్వారా తన విశేషమైన కనికరం చొప్పున ఆయన మనల్ని మరలా జన్మింప మనల్ని సృజించాడు. అది ఈరోజు ప్రభువైన దేవుడు చేసిన కార్యం, నూతన సృష్టి. అందుకే ఈ పాటలో మనం పాడాం, అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. ఈ రోజున ఎవరమైతే ఇక్కడ ఈ నూతన సృష్టి మనం క్రీస్తు యేసులో చేయబడితేమో, నూతనంగా మనం జన్మించితేమో, అది దేవుని యొక్క అద్భుతమైన కార్యం. అదంత చులకనేది కాదు, ఆయన చేసినటువంటి కార్యం. కాబట్టి ఆయన ప్రభావం మనం విశదపరచాలి, వర్ణించాలి. ఆ రోజు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 51లో 52 నతనయేలుతో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీవు ఇంతకంటే గొప్ప కార్యములు చూతువు. ఆ గొప్ప కార్యమే ప్రభువైన క్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా ఒక పాపి నూతన సృష్టిగా చేయబడడం అనే తలంపే ఇక్కడ మనం చూస్తాం. అందుకే పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం,
మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. కాబట్టి ఈ పనిని గురించి మనం విశదపరచాలి. ఈ కార్యాన్ని గురించి మనము ప్రచురించాలి. అలాగ చేసి ప్రభువును ఆరాధించి ప్రభువును కనపరచాలి. అయితే ఇక్కడ ఒక మా చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను అనిపిస్తుంది నాకు. అది ఏంటి అని అంటే, ఒక చిన్నవాడు తాను ఒక చిన్న పడవను తయారు చేసుకున్నాడు. బద్దలతో, మేదర బద్దలతోటి చాలా కష్టపడి తాను చేసుకున్నాడు. దాంతో ఆడుకోవడానికి చేసుకున్నాడు. ఆ చిన్న పడవను చేసి వర్షం పడుతూ నీళ్లు పారుతూ ఉంటే దాని మీద నీళ్ళ మీద పెడితే అది నీళ్ళ వరవడికి పోతూ ఉంటుంది కదా. అట్లా తాను ఆడుకుంటూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. తాను చేస్తున్నాడు. నా పడవ ఎట్లా ప్రయాణం చేస్తుంది, చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే హఠాత్తుగా ఆ ప్రవాహం ఒరవడి అధికమైపోయి అది కొట్టుకొని పోయింది. ఇంక వీడికి దొరకలే. కొట్టుకొని పోయి ఆడో ఒక నెలలో కలిసిపోయింది. ఇక లేదు. ఇక చాలా నిరాశపడ్డాడు, నిస్పృహ చెందాడు, బాధపడిపోతూ ఉన్నాడు. దినాలు గడుస్తున్నాయి. అయితే ఒక టైం వచ్చింది. తానైతే మర్చిపోలేకపోతున్నాడు. కానీ ఏం చేసేది ఏమీ లేదు. ఇదే జరిగింది. అయితే ఒక రోజు వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వీడు షాపింగ్కి వెళ్ళాడు. షాపింగ్కి వెళితే ఆ షాప్లో అల్మార్లో ఒక పడవ కనపడుతోంది. అమ్మ నాన్న అటు ఇటు తిరిగి అయ్యి ఎంత కొంటావో చూస్తుంటే వీడు మాత్రం అక్కడి నుంచి కదలడం, దాని మీదనే దృష్టి పెట్టి చూస్తున్నాడు. తన కన్విక్షన్ వచ్చింది, ఇది నాదిలాగా ఉందే, నేను చేసిన నా పడవలాగా ఉందే, కాబట్టి దాటిపోలేక దాన్నే చూస్తున్నాడు. అమ్మ నన్ను అడిగారు, మేమంతా ఇటు తిరిగి ఎన్ని కొంటుంటే నువ్వేంది ఇక్కడే నిలబడ్డావురా మాతోటి అంటే, లేదు నేను దాన్ని చూస్తున్నాను. ఎందుకు అని. ఆ రోజున నేను తయారు చేసి నేను ఆడుకుంటున్న నాదైన పడవ అది అని నేను అనుకుంటున్నాను. అప్పుడు అమ్మ నాన్న ఆ షాప్ యజమాని పిలిచారు, చూపించు కాస్త అంటే చూపిస్తే, అవును ఇది నాదే. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, తల్లిదండ్రులు అన్నారు షాప్ యజమానితో, ఇది మా అబ్బాయిదండి, ఇది మా వాడిదండి అంటే ఆయన అన్నాడు, కాదనండి, మీ అబ్బాయి చేసి ఉండొచ్చు మీ వాడు, కానీ నేను దీన్ని కొన్నాను. ఒకడు వచ్చి నాకు దీన్ని ఏం చేశాడు, అమ్మాడు, నేను దాన్ని కొన్నాను. కాబట్టి ఇప్పుడు మీది కాదు, అది ఎవరిది, నాది. మీరు పోగొట్టుకున్నారు, ఇంకొకడు దాన్ని కనుక్కున్నాడు, తెచ్చి నాకు అమ్మాడు, నేను కొన్నాను, అది నాది. కానీ ఒక మాట చెబుతున్నా, మీది కావాలంటే మీరు మళ్ళీ దాన్ని వెలబెట్టి కొనండి. దాని వెల ఇంత. హ్యాపీగా అయిపోయినారు వెల చెల్లించడానికి. ఆ వెల చెల్లించారు, దాన్ని కొన్నాడు. ఇప్పుడు అబ్బాయి నా పడవ ఇలాంటి సందర్భాలు బైబిల్లో చూస్తాం. ఈ నా గొర్రె, ఈ నా కుమారుడు తప్పిపోయి, అయితే ఎలాగా, నేను మరలా విలువ పెట్టి నేను కొన్నాను, ఇది నాది. కాబట్టి ఒకటి, ప్రభు అయిన దేవుడు మనల్ని సృజించడం ద్వారా ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ఆయన మనం స్తుతించి కనపరచాలి. రెండవది, మనము తప్పిపోయినప్పుడు, సాతానుకు అమ్మబడినప్పుడు, పాపమునకు అమ్మబడినప్పుడు, ప్రభు అయిన దేవుడు తాను మరలా మనల్ని సంపాదించుకోవడానికి క్రీస్తు యేసు ప్రభు వారు తన ప్రాణమే బలిగా అర్పించి ఆయన మనల్ని తిరిగి సంపాదించాడు. ఇప్పుడు మరలా మనం ఏమైనామట, ఆయన వారమైనాం.
ఇప్పుడు మరలా ఆయన మనవాడయ్యాడు. కనుకనే ఇది రెండవ తలంపు, నూతన సృష్టి. ఇదెంతో అద్భుతమైనది. అందుకై ఉదయకాలమందు ప్రభువును స్తుతించి ప్రభువును మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. కాబట్టి ఇప్పుడు 2 తలంపులు నేను మీతో పంచుకున్నాను. అయితే మూడవదిగా మనకి వేరే తలంపులు మనం చివరి వర్తమానంలో పోదాం. కాబట్టి ఇలాంటి మన ప్రభువును, మన సృష్టికర్తను, అంతేకాదు మనల్ని నూతనంగా తన క్రయం చెల్లించి మనం సంపాదించి నూతనంగా సృజించిన మన ప్రభు అయిన క్రీస్తు ఈరోజు మనల్ని తన వారినిగా, ఆయన మనవాడుగా అయినందులకై మనం ఆయన్ని స్తుతించి ఆయన మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఒక వాక్యం మనం చూసి ప్రభును ఆరాధించడంలో మనం ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 దయచేసి 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఈ 21వ వచనంలో సమస్తమును మీవి, ఆ ఒక్క పదం గమనించండి. 22వ వచనంలో సమస్తమును మీవే అంటే ఇంక ఏం సంశయం లేదు. 23వ వచనంలో ఎలాగా మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటే మీరు క్రీస్తు వారు మాత్రమే కాదు, మీరు దేవుని వారు. కాబట్టి క్రీస్తు మీవాడు, దేవుడు మీవాడు. కాబట్టి సమస్తమును ఎవరివైనాయట, మీవి అయినాయి. కాబట్టి ఈరోజు దేవుడు ఇలాంటి శ్రేష్టమైన అద్భుతమైన కార్యం ఆయన చేశాడు. అందుకై ఆయన స్తుతించి ఆయన ఘనపడదాం. ఆ పాటలో చివరి చరణం ఇలాగుంది, 6వ చరణం. ఉల్లాసంతో సృష్టి మైమరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీ ప్రభుత్వము నీదు సత్యము, నీవే సర్వం, నీవే మాకు సమస్తం, నీవే మాకు సర్వములో సర్వము. కాబట్టి సృష్టి ఉల్లాసంతో ప్రభును ఘనపరిచి ఆరాధి. ఈ రోజున మొదటి తలంపు, 2వ తలంపు మన మనసులో ఉంచుకుందాం. ఆ తర్వాత 3వ తలంపు. ఇదంతా దేవుడు తన మహిమ కొరకై చేశాడు. కాబట్టి స్తుతి యాగం అర్పించడం ద్వారా ప్రభు అయిన దేవుని మహిమపరిచి ఆయన శక్తి, ఆయన మహిమ, మహాత్యమును, ప్రభావమును బయలుపరిచి ఆయన చేసిన ఈ క్రియలు, ఆయన సృష్టి మనకు తేటగా బయలుపరుస్తుండగా తలంచుకుంటూ వాటిని ప్రభువును మనం ఆరాధిస్తాం.